రాజకీయాల నుంచి ఆయనే కింగ్డమ్ కాపాడుకునేందుకు చొక్కలు మార్చినంత ఈజీగా పొలిటికల్ పార్ట్నర్స్ ను మార్చేస్తాడంతే. రాను రాను జనాల్లో సమ్మోహనం తగ్గుతున్న నాయకులకు ఆయనపై మాత్రం పొలిటికల్ మోహనం తప్పడం లేదు. ఇప్పటికీ 9 సార్లు పట్టాభిషేకం జరిగినా 10వ ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినంత పనైనా అస్త్రాలన్నీ ప్రయోగించి ఆయనే రాజుగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు అంది వచ్చిన మరో సువర్ణ అవకాశం ఆయన్ని మరోసారి అందరం ఎక్కిస్తుందా, లేదంటే రాజకీయ చరిత్రను ముగించేస్తోందా? బీహార్ ఫలితాలు ఎలా ఉన్నా ముఖ్యమంత్రి మాత్రం నితీష్ కుమార్ అనేది పాతికేళ్లుగా అందరికీ తెలిసిన విషయమే. నితీష్ రాజకీయ జీవితమే పార్టీలు మార్చడం, జతగట్టిన కూటములను వీడటం, కొత్త దుస్తులను తయారు చేసుకోవడం అనే విమర్శ వికాస్ పురుష్ కు అచ్చుగుద్దినట్లుగా సరిపోతుందనేది పొలిటికల్ అనలిస్టుల అభిప్రాయం. రొట్టెముక్క కోసం 2 పిల్లులు కొట్టుకుంటుంటే కోతి వచ్చి లాభపడినట్లుగా బీహార్ పాలిటిక్స్ లో ఏ 2 పార్టీలు కొట్లాడుకున్నా తగు తీర్చేందుకు వచ్చి కుర్చీలో కూర్చోవడం నితీష్ కు వెన్నతో పెట్టిన విద్య అనేది అనుభవపూర్వక నిజం. కేంద్రంలోని బీజేపీ బీహార్ లో తమ ప్రత్యర్థులుగా భావిస్తున్న కాంగ్రెస్, ఆర్జేడీలు సర్కారు ఏర్పాటు చేయకుండా మధ్య మార్గంగా నితీష్ బెటర్ అనుకుంటుందనేది ప్రాక్టికల్ పాలిటిక్స్ చూస్తే అర్థమవుతుంది. కేంద్రం అవసరం నితీష్ కు ఉండటం, నితీష్ అవసరం కేంద్రానికి ఉండటం బీహార్ సీఎం కు కలిసొస్తున్న పాలిటిక్స్. రాజకీయ కుటుంబం నేపథ్యం లేకుండా కుర్మీ సామాజిక వర్గంలో పుట్టిన నితీష్ కుమార్ అపర చాణక్యుడిగా ఎదిగి యాదవేతర బీసీలు, అత్యంత వెనుకబడిన వర్గాలను ఐక్యం చేసి బీహార్ పాలిటిక్స్ ను శాసిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా దేశ రాజకీయాలు చక్రం తిప్పేందుకు ఉవ్విలూరుతున్నారు. 2013లో ప్రధానమంత్రిగా మోడీని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన నితీష్ ఇప్పుడు 2024లో మళ్లీ విపత్కర పరిస్థితుల్లో నరేంద్ర మోడీకి అండగా నిలిచి పాలిటిక్స్ ఈజ్ డైనమిక్స్ అన్నట్లుగా చూపిస్తున్నారు. అందరికీ ఆపద్బాంధవుడిలా కనిపిస్తూనే రాజకీయ వ్యూహాలు రచిస్తూ పబ్బం గడుపుకోవడంలో ఆరితేరారు అనేది ఆయనపై ఉన్న విమర్శ. బీహార్ జనరల్ ఎలక్షన్లలో ఎన్డీఏతో జట్టు కట్టి ఎక్కువ సీట్లలో పోటీ చేసిన నితీష్ బీజేపీ కంటే తక్కువ సీట్లు గెలిచిన మిత్రధర్మంతో ముఖ్యమంత్రి కాగలిగారు. బీజేపీ 75 సీట్లతో సభలో అతిపెద్ద పార్టీగా ఉన్న డిప్యూటీలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విపక్ష మహాగఠబంధన్ కూటమి మెజారిటీకి దగ్గరలో వచ్చి 10 సీట్ల తేడాతో అధికారాన్ని ఎన్డీఏకు అప్పజెప్పాల్సి వచ్చింది. మధ్యలో ఎన్డీ కూటమితో అంటగాకి ఆర్జేడీతో అధికారం పంచుకున్నారు. సీఎం టు పీఎం రేంజ్కు ఎదుగుదామని రియలైజ్ అయి మళ్లీ ఎన్డీఏలోకి వచ్చారు. జాతీయ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో అత్యధిక ఎంపీలు కలిగి మోడీ సర్కార్ను ఆటాడించే స్థాయిలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు బీహార్లో జేడీయూ కోరిననే సీట్లు బీజేపీ ఇవ్వక తప్పని పరిస్థితి అనేది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. నితీష్ స్కెచ్ ఎప్పుడు ఫెయిల్ కాలేదని ఆయన ఫాలో అయ్యేవారి మాట. ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు డిసప్పాయింట్ చేసినా పార్లమెంట్ ఎన్నికల్లో సరిదిద్దుకునే అవకాశాలు రావడం కలిసొచ్చే అంశం. కిందికి పడిపోతున్న ప్రతిసారి పైకి లేచే అస్త్రాలు ఆయన దగ్గర బోలెడు ఉన్నాయి. అందులో ఒకటి తాజాగా బీసీ కులగణన. బీహార్ కుల రాజకీయాల్లో బీసీల ప్రాధాన్యత మరవలేనిది. లాలూ కాలంలో యాదవ్ హవా కొనసాగినా బీసీల పట్టు ఏంటో రుచి చూపించింది. అలాగే కుర్మీ నేతగా చక్రం తిప్పుతున్న నితీష్ సైతం బీసీ మాత్రమే జపిస్తున్నారు. పైగా కులగణన చేపట్టి ఎవరి ఓట్లు ఎంత, ఎవరి వాటా ఎంత అనేది డిసైడ్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. రాహుల్ నినాదమైన కులగణను నితీష్ ఫాలో అయ్యారు. ఇప్పుడు నితీష్ కులగణనకి జై కొట్టక తప్పని పరిస్థితి మోడీకి కల్పించారు. ఇదంతా నితీష్ స్ట్రాటజీ అంటారు పొలిటికల్ అనలిస్టులు. దేశ జన గణనలలో కులగణన చేర్చడం అనేది నితీష్ కోసమే అనేది రాజకీయాల గురించి మాట్లాడుకునే వారి అంతరంగం. బీసీ గణన చెప్పట్టుకుంటే బీహార్లో బీజేపీతో నితీష్ జేడీయూకు జతకట్టదు. వికాస్ పురుష్ బీహార్లో ఓడిపోతే దేశంలో ఎన్డీఏ సర్కారుకు ముప్పు. దీంతో అన్ని రకాలుగా బేరేజు వేసుకున్న మోడీ బీసీ నినాదాన్ని ఎత్తుకోవడమే కాదు, దాన్నే ఛాంపియన్ అన్నట్లు స్ట్రాటజీ చేంజ్ చేసుకున్నారు. నితీష్ కు ఛాలెంజ్ విసురుతున్న బీహార్ వెనుకబాటుకు తోడు బలంగా ఉన్న ఆర్జేడీ అంగబలం, అర్ధబలం కలవరపెడుతున్నాయి. కొత్తగా ప్రశాంత్ కిషోర్ జన సురాజు పార్టీతో ముందుకొచ్చి జనాకర్షక పథకాలతో తన జన సురక్ష పార్టీ ఉనికి చాటే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి ఇప్పుడు తన మిత్రుడు నితీష్ ను కాపాడుకోవడం ఒక ఎత్తైతే ప్రత్యర్థులైన తేజస్వి యాదవ్ ను ఎదగకుండా చేయడం, పీకేను పట్టు సాయించకుండా చూడడం నెసెసరీ థింగ్స్.